దశరథ్ని షూట్ చేయించింది జ్యోత్స్న అని సాక్ష్యాలతో నిరూపించి దీప నీ కన్న కూతురని సుమిత్రకు నిజం చెప్పిన కార్తీక్ షాక్లో జ్యోత్స్న. ఎందుకు కార్తీక్ ఈ విషయాన్ని ఎలా నిరూపించాడు? మరి దశరథ్ని షూట్ చేయించింది జ్యోత్స్న అని ఏ సాక్ష్యాలు తీసుకొచ్చి కార్తీక్ సుమిత్ర ముందుంచాడు? దీప నీ కన్న కూతురని సుమిత్రకు చెప్తే సుమిత్ర నమ్మిందా? దానికి ఏ సాక్ష్యాలు తీసుకొచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే అందరూ సంతోషంగా ఉండాలి, అందరం కలిసి పార్టీ చేసుకుందామని చెప్పాడు. ఇక ఇక్కడికి ఇంటికి వచ్చేసిన తర్వాత శౌర్య ఇటు నుంచి కాంచనను చాలా ప్రశ్నలు వేస్తుంది. అమ్మమ్మ ఇంకా మన ఇంటికి రాదా? దాగుడు మూతలాట అయిపోయిందా? ఏంటో ఈ పెద్దవాళ్ళు ఏ ఆట ఎక్కువసేపు ఆడరు, మేమైతే బోల్డ్ సార్లు ఆడుకుంటాం అంటూ ఉంటే నువ్వు కామ్గా ఇంట్లోకి వెళ్ళవే అని చెప్పి తిడుతుంది దీప. ఈలోపు శ్రీధర్ ఏం జరిగిందంటే దాని గురించి నేను మీకు తర్వాత చెప్తానులే మాస్టరు అని చెప్పని అంటాడు కార్తీక్. అందరూ అందరి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, అలాగే నన్ను కూడా మీతో కలుపుకోండి అని చెప్పి శ్రీధర్ అడుగుతాడు. దానికి కార్తీక్ అయితే అది నా చేతిలో ఉన్న విషయం కాదు, మా అమ్మకు సంబంధించిన విషయం, మీరు మా అమ్మని అడగండి అని చెప్పని అంటాడు కార్తీక్. ఇక సుమిత్రని కాంచనని అడుగుతాడు ఇక శ్రీధర్ అయితే. అలా అడిగిన తర్వాత కాంచన ఒకటే చెప్తుంది, నేను వద్దు అనుకున్నది నాకొద్దు, నేను ఒకరికి ఇచ్చేసిన దాన్ని మళ్ళీ తీసుకోవాలి అని అనుకోను, అలాంటి అలవాటు నాకు లేదు, నాకు అలా ఇష్టం ఉండదు అని చెప్పి చెప్తుంది. మరి కెప్పటికీ ఇంతేనా అంటే మీరు ఇంటికి ఎప్పుడు కావాలన్నా రావచ్చు, ఇది మీ ఇల్లే, ఇక్కడ మీరు ఒక తండ్రిగా మీ బాధ్యతను నెరవేరుస్తారు. నిజంగా నాకు ఇష్టం లేకపోతే నలుగురిని గురించి ఆలోచించేదాన్నే అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఈ గుమ్మంలో కూడా రానిచ్చేదాన్ని కాదు. పండగలకి, పబ్బాలకి, ఫంక్షన్లకు, పూజలకు మిమ్మల్ని రమ్మని చెప్పి అనేదాన్ని కాదు. నలుగురు గురించి నేను అసలు ఆలోచించను. మీరన్న నలుగురు గురించే మాట్లాడుకుందామంటే ఆ నలుగురు మీరు వచ్చిపోతున్న విధానానికి ఎవరిని రెండో భార్య అనుకుంటారు? నన్నా లేక కావేరినా అని చెప్పని అంటుంది. దాంతో శ్రీధర్ తలదించుకుంటాడు. అలా మొత్తం మీద శ్రీధర్కు ఒక క్లారిటీ ఇచ్చేసి పంపిస్తుంది కాంచన అయితే. ఇక ఇక్కడేమో జ్యోత్స్న, నా సీఈఓ పదవి నా చేతిలో ఉంటే నేను ఖచ్చితంగా ఆస్తి మొత్తాన్ని నా చేతిలోకి తెచ్చుకోగలుగుతాను. తాతయ్యని ఎలా నువ్వు మాయ చేసి పెళ్లి చేసుకున్నావో ఇప్పుడు ఏదో ఒక మాయ చేసి నా సీఈఓ పదవి నాకు ఉండేలా చెయ్యి అని చెప్పని అంటుంది. నువ్వు పాత పారిజాతాన్ని నిద్రలేపుతున్నావు అని చెప్పని అంటూ పారిజాతం, సరే నీకోసం నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా నేను మీ తాతయ్యతో మాట్లాడి నీకు సీఈఓ పదవి ఉండేలా చేస్తాను అని చెప్పేసేసి అంటుంది. అలా మాట్లాడినటువంటి పారిజాతం మాటలతో జ్యోత్స్న చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో నాకు 100% సపోర్ట్ లేకుండా పోయింది అని చెప్పి బాధపడుతున్నటువంటి జ్యోత్స్నకు పారిజాతం మాటలు ఊరటనిస్తాయి. అందుకే ఆ సపోర్ట్ లేదు కాబట్టే నేను ఖచ్చితంగా ఇప్పుడు నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి పారిజాతంతో అంటూ ఉంటే, సరే అయితే నా ప్రయత్నంగా నేను మీ తాతయ్యతో మాట్లాడతాను, మీ తాతయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తాను అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అలా వెళ్తున్నటువంటి పారిజాతాన్ని చూస్తూ జ్యోత్స్న, నువ్వు ఒప్పిస్తావు, ఒప్పించగలవు అని చెప్పేసేసి అంటూ ఇక జ్యోత్స్న అయితే తన ఆలోచనల్లో ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా సుమిత్రకు సంబంధించిన ఇబ్బంది పోయింది కాబట్టి ఇంట్లో అందరూ కంపెనీ గురించి, సీఈఓ పదవి గురించి ఆలోచిస్తారు. ఈ టైంలోనే నేను గట్టిగా ఉంటే నా పదవి నాకు నిలబడుతుంది, లేదంటే దాన్ని కూడా మా బావ స్వాహ చేసేస్తాడు అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. ఈలోపిక సుమిత్ర దీప దగ్గరకు వచ్చి, నువ్వు చేసే ప్రతి పని కూడా చాలా మనస్ఫూర్తిగా చేస్తావు, అంతేకాదు నీ ప్రేమ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది, మరి ఎందుకు నాకు నువ్వు ఇంకొకలా కనపడుతున్నావు? నా ఆలోచన వల్ల ఏమో అంటూ చాలాసేపే మాట్లాడుతుంది. ఈలోపు కార్తీక్ వచ్చేసరికి కార్తీక్ కూడా, అత్త దీప ఎప్పుడూ ఒకేలా ఉంది, కానీ మనం చూడటమే దీపని వేరేలా చూస్తున్నాము అని చెప్పని అంటాడు. ఏమురా, మీ మావయ్యకి ఆ రోజున నా కళ్ళ ముందు జరిగినటువంటి ఆ సీన్ అలాగే నా మైండ్లో ఉండిపోయింది కాబట్టి దాన్ని నువ్వు తుడిచి మీ మావయ్యని రివాల్వర్తో షూట్ చేసింది దీప కాదు అని చెప్పి నాకు సాక్ష్యాలతో నిరూపించు. చాలు, నా మనసులో దీప మీద ఉన్న అభిప్రాయం పోతే ఇక దీపకు నాకు మధ్య ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి విభేదాలు ఉండవు అని చెప్పని అంటుంది. నిరూపిస్తానత్తా, ఖచ్చితంగా నిరూపిస్తాను, అది నిరూపించాక నీకు మరొక బహుమతి కూడా ఇస్తాను అని అంటాడు. సరేరా అయితే ఆ రోజు తొందరగా రావాలని నేను ఎదురు చూస్తానంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దీపతోటి
దీప వెంటనే, మొత్తానికి మా అమ్మని ఒప్పించావు కదా బావా, సరే అయితే నువ్వు ఎలా నిరూపిస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నా తల్లి తండ్రి నేనే వాళ్ళ కన్నబిడ్డనని తెలుసుకుంటే అంతకుమించి నాకు సంతోషం ఏమీ లేదు అని చెప్పని అంటుంది. ఇక ఇలా మొత్తం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉన్న టైంలోనే కార్తీక్ మనసు 100 రకాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏ విధంగా దీప తప్పు చేయలేదు, దీప రివాల్వర్లో నుంచి బుల్లెట్ వెళ్ళలేదు అనే విషయాన్ని నేను నిరూపించగలగాలి, ఎలా నిరూపించగలుగుతాను అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి కార్తీక్కి గతంలో తనకు ఒక కేసులో హెల్ప్ చేసినటువంటి ఏసీపీ రోషిని గుర్తుకొస్తుంది. అలా ఏసీపీ రోషిని గుర్తుకొచ్చేసరికి రోషిని దగ్గరికి వెళ్తాడు కార్తీక్. చెప్పండి కార్తీక్, ఎందుకు సడన్ గా కలవాలని చెప్పి కాల్ చేశారు అని రోషిని అడిగేసరికి, మేడం నాకు ఒక కేసులో మీ హెల్ప్ కావాలి అని చెప్పని అంటాడు. ఏంటది అంటే జరిగింది మొత్తం కార్తీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రోషినికి. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆ ఎవరైతే గాయపడ్డ పర్సన్ ఉన్నారో తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో నుంచి అయితే ఉన్న గన్లో నుంచి అయితే బుల్లెట్ వెళ్ళలేదు, బట్ గాయపట్టం అయితే జరిగింది అని అంటుంది. అవును మేడం, అదే జరిగింది, కానీ ఆ బుల్లెట్ ఎటు నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు అని చెప్పని అంటే, సో నువ్వు చూసిన దాని ప్రకారం అంటే యాక్చువల్లీ టు సే ఆ టైంలో ఆ సీన్లో నేను లేను మేడం అని చెప్పని అంటాడు కార్తీక్. నేను వెళ్లేసరికే ఇదంతా జరిగిపోయింది అని చెప్పని అనగానే, ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకోండి, మీరు ఇదంతా జరిగిపోయాక లోపలికి వెళ్తున్నాను అన్నారు. మీరు గేట్లో నుంచి లోపలికి వెళ్లే వరకు ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా మొత్తం గుర్తు తెచ్చుకోండి. మీకు అక్కడ కొత్తగా ఏమైనా అట్మాస్ఫియర్ లా తేడా కనిపించిందా? అక్కడ ఎవరైనా కొత్త పర్సన్స్ ఉన్నట్టు కానీ వచ్చి వెళ్ళినట్టు కానీ అనిపించిందా? ఒక్కసారి మీరు బాగా గుర్తు తెచ్చుకోండి అంటూ ఉంటుంది. ఇక రోషిని అయితే ఇకప్పుడు కార్తీక్ ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటాడు. ఆ రోజు దశరథ్కి బుల్లెట్ తగిలిన తర్వాత కార్తీక్ లోపలికి వెళ్లేటప్పుడు గేట్లో ఉండగానే కార్తీక్కి ఎవరో ఇంటి వెనక వైపుకి పరిగెత్తినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా పక్షి లాంటిదో లేకపోతే పిల్లి లాంటిదో వెళ్ళుంటుంది అని చెప్పేసి అనుకుని కార్తీక్ అయితే ఇక సైలెంట్ అయిపోయాడు. గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉండిపోయాడు. అది గుర్తు తెచ్చుకున్న కార్తీక్, ఏదో పిల్లిలాగా వెళ్ళిందేమో అనుకున్నాను మేడం అంటే, మేబీ అది ఒక పర్సన్ అయ్యుండొచ్చు కదా, ఎవరైతే మీ మావయ్యని గాయపరిచారో అతనే అయ్యుండొచ్చు కదా అంటే, మరి ఆ వెళ్లిన వ్యక్తి ఎవరై ఉంటారని ఎలా తెలుసుకోవాలి మేడం అంటే, సీసీ క్యామ్స్ అంటుంది. నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఇందులో జ్యోత్స్న ఇన్వాల్వ్మెంట్ ఉంటే సీసీ క్యామ్స్ ని వర్క్ చేయనివ్వదు మేడం అని అంటాడు కార్తీక్. ఓకే, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గార్డెన్ క్లీనింగ్ అది జరిగిందా అని అంటే, మేబీ అటువైపు జరిగి ఉండకపోవచ్చు అంటాడు. దెన్ యూ డూ వన్ థింగ్, నువ్వు అటువైపుకు వెళ్ళి ఒక్కసారి ఆ అట్మాస్ఫియర్లో నీకు ఏదైనా అవసరమైనటువంటి క్లూ దొరుకుతుందేమో చూడు అని చెప్పని అనగానే, సరే మేడం అంటూ కార్తీక్ ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అటువైపుకు అంటే గార్డెన్ వైపుకు వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నావురా అంటాడు శివనారాయణ. ఏమి లేదు తాత, మావయ్యని షూట్ చేసిన వాడు ఎవడో వాడి గురించే గాలింపు మొదలు పెట్టాను అని చెప్పని అంటాడు. వాడు ఇక్కడెందుకు దొరుకుతాడ్రా అని అంటే, వాడు దొరకపోవచ్చు, వాడికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా దొరకొచ్చుగా తాత అని అనగానే, ఆహా సరే అయితే చూడు అని చెప్పని అంటూ శివనారాయణ అక్కడే కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు. ఈలోపు కార్తీక్, తాత ఇది ఎవరిది అంటూ ఒక బ్రేస్లెట్ తీస్తాడు. ఆ బ్రేస్లెట్ మీద ఎస్ అని ఉంటుంది. ఆ బ్రేస్లెట్ ని చూసినటువంటి శివనారాయణ, ఇది స్టీల్ బ్రేస్లెట్ కదరా అంటే, అవును, ఎవరిదై ఉండొచ్చు అంటే, మన ఇంట్లో ఎవరు స్టీల్ బ్రేస్లెట్ వాడతారు, ఇది మన ఇంటి వాళ్ళది కాదు అని అంటే, మరి మన ఇంటిది కానప్పుడు మన ఇంటి ఆవరణలో ఉంది అంటే కన్ఫర్మ్ గా ఎవరో థర్డ్ పర్సన్ వచ్చినట్టే కదా, అంతే కదరా, మూడో వ్యక్తి ఎవరో మన ఇంట్లోకి ప్రవేశించినట్టే కదా అని అంటే, ఎస్ అనే పేరుతోటి ఎవరుండుంటారు? ఈ ఎస్ అనే బ్రాస్లెట్ కన్ఫర్మ్ గా నాకు తెలిసి ఆ రోజు మామయ్యని షూట్ చేసి వాడు వెళ్లిపోయేటప్పుడు వాడి చేతి నుంచి జారుండొచ్చు అంటే ఎవరై ఉంటారా అంటూ ఉంటే, తాతయ్య ఆ రోజు ఆ అమ్మాయి గౌతమ్ వల్లే తల్లినయ్యాను అంటూ వచ్చినప్పుడు ఇంకొక వాడెవడో వచ్చి ఆ అమ్మాయిని సడన్ గా తీసుకెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాత గౌతమ్ వల్లే అమ్మాయి తల్లయింది అనే విషయం బయటపడింది కదా, ఆ రోజు వాడిని ఎవరు పంపించుంటారు? గౌతమ్ గాడా? గౌతమ్ గాడైతే కన్ఫర్మ్ గా నాకు చెప్పేసేవాడు. గౌతమ్ కాకుండా ఆ అవసరం ఎవరికుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఏమోరా, ఇంత డిటెక్టివ్లా నువ్వు ఆలోచించగలిగినట్టు నేను ఆలోచించలేను అని చెప్పని అంటూ ఉంటే నాకు క్లారిటీ వచ్చింది. దీనికి నేను ఆ అమ్మాయిని కలిసి నిజం తెలుసుకుంటాను అంటూ కార్తీక్ ఎవరైతే గౌతమ్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి శివనారాయణ ఇంటికి వచ్చి గొడవ చేసిందో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి తనని కలిసి బ్రాస్లెట్ చూయించేసరికి తను ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది. ఏం జరిగింది, ఎందుకు అలా వణికిపోతున్నావు అని అంటే, ఇది ఇది సత్తిపండుది, మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే, అబ్బా వెతకబోయిన తిగ కాలికి తగిలినట్టు నువ్వే నిజం చెప్పేశావు. ఇది సత్తిపండుదా, సరే ఎక్కడ వాడు అని చెప్పని ఇక సత్తిపండుని కలిసి, ఏరా నువ్వు షూట్ చేయడానికి మా మామయ్య దొరికాడా, రివాల్వర్ ఎక్కడదిరా, పోలీసులను తీసుకొచ్చి అప్పచెప్పనా నిన్ను అని చెప్పి పట్టుకుంటాడు కార్తీక్. సార్ మీరు నన్ను అంటారేంటి సార్, నన్ను నా చేతికి రివాల్వర్ ఇచ్చి ఆ రోజు షూట్ చేయమని చెప్పింది జ్యోత్స్న గారు అని అనగానే, మరి ఇంకే ఈ విషయమే వచ్చి మా ఇంట్లో చెప్పు అని అంటూ, నీకు జ్యోత్స్న ఎంత ఇచ్చింది అని చెప్పని అనగానే, ఆయన చనిపోతే గనక 10 లక్షలు ఇస్తానన్నారు, ఆయన చనిపోకపోతే గనక 5 లక్షలు ఇస్తానన్నారు, 5 లక్షలు ఇచ్చారు అంటాడు. మరి ఎలా ఇచ్చిందా డబ్బు, క్యాష్ రూపంలోనా అంటే, ఆ రోజు అర్జెంటుగా నేను వేరే వాళ్ళకి కట్టాల్సి ఉంది అని చెప్పనంటే వాళ్ళ నెంబర్కే ట్రాన్స్ఫర్ చేస్తానని వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసింది సార్ అంటే, సరే అయితే ఆ డేట్ టైము నాకు చెప్పు, నేను ఆ ట్రాన్సాక్షన్ తీయిస్తాను అని చెప్పి మొత్తం అన్ని సాక్ష్యాలు పట్టుకుంటాడు కార్తీక్. అవన్నీ తీసుకుని డైరెక్ట్గా సుమిత్ర దగ్గరికి అంటే ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో అందరి ముందు జరిగింది మొత్తం చెప్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఎక్కడి నుంచి తవ్వుకొచ్చావు బావా, మొత్తం అంతా తవ్వేశావు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర, జేరా కార్తీక్ ఇదంతా నిజమా అంటే, సుమిత్ర అదంతా నిజము అనడానికి సాక్ష్యం వాడి చేతిలో ఉన్న ఆ బ్రాస్లెట్టే. ఆ బ్రాస్లెట్ నేను వాడు తోటలో కూర్చుని ఉండగానే దొరికింది. దాన్ని పట్టుకునే వాడి కేసు మొత్తాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. అది ఆ సత్యపండుగాడిదేనట. వాడే చెప్తున్నాడు కదా ఎవరికో జ్యోత్స్న ట్రాన్స్ఫర్ చేసిందని. జ్యోత్స్న ట్రాన్సాక్షన్స్ ఇంకా వాడు చెప్పిన ట్రాన్సాక్షన్ రెండూ మ్యాచ్ అయ్యాయి. ఇంకే ఉంది, నీ కూతురే నీ భర్తని చంపటానికి ప్లాన్ చేసింది అని అనగానే సుమిత్ర జ్యోత్స్న చెంప చెళ్ళున పగలగొడుతుంది. అలా చెంప పగలగొట్టినటువంటి సుమిత్ర, ఎందుకు చేశావు ఇదంతా, దీనంతా చేయటమే కాకుండా నేరాన్ని దీపం మీదకు పోయేలా చేశావు, ఎందుకు నీకు దీపంటే అంత కక్ష అని చెప్పని అంటే, ఎందుకో నేను చెప్తానత్తా అంటాడు. ఏం చెప్తాడు బావా, ఏం చెప్పబోతున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకురా, ఎందుకు జ్యోత్స్నకు దీపంటే అంత కక్ష, నిన్ను పెళ్లి చేసుకుందానా అంటే, కాదత్తా దానికి మించి ఏంటంటే, తను నీ సొంత కూతురు కాదు కాబట్టి, దీపే నీ కన్న కూతురు కాబట్టి జ్యోత్స్నకి దీప మీద అంత కక్ష అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. బావా నిజం తెలిసి ఇంతకాలం నాటకమాడావు కదూ అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. తను నా కన్న కూతురు కాకపోవడం ఏంటి, దీప నా కన్న కూతురేంటి అని సుమిత్ర అనేసరికి, అదే నిజమత్తా, కాదని జ్యోత్స్నని చెప్పమను అంటూ ఉంటే, ఏంటి జ్యోత్స్న ఇదంతా, దీప నా కన్న కూతురా, నువ్వు నా కన్న కూతురివి కాదా అంటే, నీ మేనల్లుడు ఏది చెప్తే అది నమ్మేసేయి మమ్మీ, దీపేంటి తనే నీ కన్న కొడుకుని అని కూడా అంటాడు అని చెప్పని అంటే, నోరు మొయ్, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. దీప నా కన్న కూతురు అని నీకు తెలుసా, నువ్వు నా కన్న కూతురివి కాదని నీకు తెలుసా, ఏంటత్తయ్య గారు ఇదంతా, అందుకేనా నా మనవరాలు అంటూ తెగ ప్రేమను ఒలకబోసేశారు జ్యోత్స్న మీద అని చెప్పని అంటుంది. దాంతో ఇక పారిజాతం, అది కాదు సుమిత్ర, జ్యోత్స్న నీకన్న కూతురే, వాడేదో చెప్తే వాడి మాటలు నమ్ముతావేంటి సుమిత్ర అంటూ ఉండేసరికి, వాడు చెప్తోంది నిజమేనమ్మా అంటాడు శివనారాయణ. మావయ్య గారు అంటే, అవును వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం నేను విన్నాను. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, దాసు కూతురు. దీపే నీ కన్న కూతురు అనే విషయం మాత్రం నాకు తెలియలేదు. ఎందుకంటే జ్యోత్స్నకి నిజం తెలిసినా ఏ రోజు పారిజాతానికి నిజం చెప్పలేదు కదా, అందువల్ల ఆ నిజం నాకు తెలియదు. కానీ దీపే నీ కన్న కూతురు అనే నిజం నాకు తెలియదు, కానీ జ్యోత్స్న మాత్రం నీ కన్న కూతురు కాదని నాకు కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడే బయట పెట్టాలని నేను సైలెంట్గా ఊరుకున్నాను అంటాడు శివనారాయణ. దాంతో ఒక్కసారిగా ఇక జ్యోత్స్న, అయిపోయింది నా పని, మొత్తం మీద ఈ ముసలోడు ఈ కార్తీక్ అందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసేశారనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక సుమిత్ర అయితే దీపను దగ్గరకు తీసుకుని, నువ్వు నా కన్న కూతురివైతే అది నా పెంచిన కూతురు, ఇద్దరినీ సమంగా చూడలేకపోవచ్చు, నిండు పిసరంత ఎక్కువగానే చూడొచ్చు,
అలా అని జ్యోత్స్న నేను వదిలేయలేను అంటే వదలమని నేను చెప్పనమ్మా. ఎందుకంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవునన్నా కాదన్నా జ్యోత్స్న నాకు చెల్లెలు అంటుంది దీప. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.